శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామం నిశాచర వినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. బోలో సీతారామచంద్రమూర్తి భగవానికి, లక్ష్మణ స్వామికి, పవన సుత వీర హనుమానికి, వాల్మీకి మహర్షికి, అయోధ్యాధామకి, సరయూమాయికి, శ్రీ దశరథ మహారాజుకి, శ్రీ కౌసల్యామాయికి, శ్రీ జానకీ మాయికి. జై శ్రీరామ్. ప్రియ భారత్ గౌరవ యాత్ర సప్తమోక్ష క్షేత్ర యాత్ర భక్తులారా, ప్రియ హిందూ బంధువులారా, మనం ఎంతో భాగ్యవంతులం. మనం బయలుదేరి 6వ రోజులకు వచ్చాము. ప్రయాగ స్నానం చేసి శక్తిపీఠంలో మాధవేశ్వరుని దర్శించి, కాశీ విశ్వనాథుని దర్శించి స్పర్శించి, అక్కడ వరుణుడు వర్షించి, మన రాక చూసి గయలో విష్ణువు హర్షించి, మన భాగ్యవశాన ఈ రోజున అయోధ్యలో రామచంద్రమూర్తి యొక్క బాలకరాముడి యొక్క ఆ బాలరాముడి యొక్క దర్శనాన్ని మనం దర్శించి, ఇదిగాక సౌభాగ్యం, ఇదిగాక తపము, ఇదిగాక వైభవం ఇంకొకటి కలదా అని మనం ఎంతో భాగ్యవంతులం. ఎటువంటి ఆటంకం లేకుండా మన ప్రయాణం నడుస్తుంది. ఇప్పుడు బయలుదేరి మనం మధురాపురి వదన అంటూ ఆ నల్లని వాడు పద్మనైనంబులవాడు కృపారసంబుపై చెల్లెడు వాడు మొదల మాటున దాగెడంటే చెప్పరే. ఆ మధురాపురి పక్కన బృందావనం, యమున పక్కనే ఎన్నో వనాలు. ఆ వనాల్లో ముఖ్య వనం బృందావనం. అక్కడికి వెళ్తున్నాం మనం, మన భాగ్యవంతులం. అలా బృందావనంలో, ఇక్కడ అయోధ్యలో, మొన్న కాశీలో, నిన్న గయలో, అన్ని చోట్ల పితృదేవతలకి తర్పణాలు, పిండ ప్రదానాలు చేస్తూ వాళ్ళని తలుచుకుంటూ, నదీ తీరాల్లో, అది పుణ్య నదీ తీరాల్లో, గంగా యమున ఇటువంటి నదీ తీరాల్లో, క్షేత్రాల్లో ఇలా చేయడం కేవలం ధనం ఉన్న వాళ్ళందరూ చేయగలరా? ధనం చాలామంది దగ్గర ఉంది, కానీ మీ దగ్గర ఉన్న ధనం వాళ్ళ దగ్గర లేదు. మీ దగ్గర ఉన్న ధనం అది ఏమిటంటే భక్తి ధనం. మీకు పెద్దల పట్ల ఉన్నటువంటి విశ్వాసం, కృతజ్ఞతాధనం. కాబట్టి అమ్మ వస్తుందా, వెళ్ళిపోతే నాన్న వస్తారా, ఏమో, మళ్ళీ ఎక్కడ చేరతామో, మనం ఎక్కడికి వెళ్తామో. అందుకే చెప్తారు అన్నమాచార్యులు వారు, ఎవ్వరెవ్వరి వాడో ఈ జీవుడు, ఎవ్వరికి ఏమవుడో ఈ జీవుడు,
కొందరికి కొడుకాయే ఈ జీవుడు, మరి కొందరికి తోబుట్టువి జీవుడు. ఎవరు వాడు ఈ జీవుడు? కాబట్టి బుద్ధిమంతులైనటువంటి సద్భక్తులారా, మనం కూడా శరీరం వదిలేస్తాం. అప్పుడు మనకెవరు తర్పణాలు వదులుతారో, మన కోసం కన్నీటి చుక్క ఎవరు విడుచుతారో ఇవన్నీ మనకు తెలియదు. జీవుడు ఉన్నంతకాలమే మనం ఇలా ఇలా చేతులు ఊపుతూ, కాళ్ళు ఊపుతూ, కళ్ళు ఎగరేస్తూ, చేతులు ఎగరేస్తూ, తల ఎగరేస్తూ, ఏదేదో మాట్లాడుతూ, ఏదేదో చేస్తూ ఉంటాం. కాబట్టి మనం అందరం ఈ ఇందులోంచి వెళ్ళిపోయే వరకే ఈ క్రియాకలాపాలన్నీ చేస్తాం. ఇందులోంచి ఈ శరీరంలోంచి మనం వెళ్ళిపోయే లోపల మోక్ష సామ్రాజ్యాన్ని పొందాలి అనేటువంటి మన పెద్దల సంకల్పమే ఈ సప్తమోక్షపురి యాత్ర చేయడానికి మిమ్మల్ని ప్రేరేపించింది. కాబట్టి ఆ మోక్షం పొందడానికి ప్రయత్నం చేయండి. వాకిటాకి నానా నువ్వు అలాగో వెళ్తే బాగుంటుంది. కాబట్టి త్యాగరాజు వారు చెప్పినట్టుగా మోక్షము గలదా భువిలో జీవన్ముక్తులు గాని వారలకు మోక్షము గలదా. కాబట్టి మనం అందరం కూడా మోక్షం పొందే ప్రయత్నం చేద్దాం. దానికోసం సమయాన్ని వ్యర్థం చేయకుండా, బ్యాకాట్ లాంటివి ఆడకుండా, సబ్జీ తిని పబ్జీ ఆడకుండా, మందు లాంటివి కొట్టకుండా, మీ శరీరాన్ని బాగా చూసుకుంటూ, మీ మనస్సును బాగా చూసుకుంటూ, మళ్ళీ ఇంటికి వెళ్ళి ఈ సంతోషకరమైన, ఈ ఆనందకరమైనటువంటి ఈ అనుభూతుల్ని మీ పిల్లలతో, మీ మనవళ్ళతో, మనవరాలతో పంచుకోవడానికి హృదయంగా ఉండేలా మీ మనస్సుని సత్వగుణంతో నింపుకోండి. లోపల ఉన్న పరమాత్మని అన్ని చోట్ల దర్శించండి. మీ ఆనందాన్ని, మీ హర్షాన్ని సమయం వచ్చినప్పుడు ప్రదర్శించండి. శివారాధనైనా, కేశవారాధనైనా, శక్తి ఆరాధనైనా, ఈ ఆరాధన యొక్క ఉద్దేశం చివరికి మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళడానికి. కాబట్టి లోకం దుఃఖంతో నిండి ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క దుఃఖం ఉంది. మనం భాగ్యవంతులం. భగవంతుడు మనకి సక్రమంగా అన్ని అవయవాలు ఇచ్చాడు. ఈ అవయవాలతో ఇలా యాత్ర చేస్తూ శరీరం అనే పాత్ర ఇచ్చిన పరమాత్మకి కృతజ్ఞత తెలుపుదాం. సమయం దొరికినప్పుడల్లా తల ఉంచి రామకోటి రాస్తారో, రామనామం చేస్తారో, కేవలం స్మరణే చేస్తారో మీ ఇష్టం. జపమైన, పఠనమైన, స్మరణ అయినా, వినడమైనా, ఏదైనా మనని ఉద్ధరిస్తుంది. కలౌ సంకీర్త్య కేశవం అన్నారు. మీకు ఒక కథ చెప్తాను, వినండి. ఒక మాలదాసరు ఒక ఆయన ద్వాదశి నాడు ఒక వైష్ణవ దివ్యదేశంలో ఆట పాడటం కోసమని వెళ్తున్నాడు. అడవిలో వెళ్తూ పాపం అడవిలో దారి తప్పిపోయాడు. ఆ గుడికి వెళ్ళాలి కానీ వేరే రూట్లో వెళ్ళిపోయాడు. బ్రహ్మ రాక్షసుడు పట్టుకున్నాడు. తినేస్తాను అన్నాడు. బాబు, ఈ శరీరం ఎప్పుడైనా నశించిపోతుంది, తిందువు, కానీ నేను అక్కడ పాట పాడి వచ్చేస్తాను. దొరికావు, నువ్వు పాట పాడి మళ్ళీ వస్తావా?
అంటే లేదు, నేను ఒట్టు పెడుతున్నాను అని ఒట్టు పెట్టాడు. రాక్షసుడికి ఎందుకో వదిలేడు. అతను పాట పాడి వచ్చాడు. రాక్షసుడు ఆలోచించాడు, ఒక పాట పాడటం కోసం నువ్వు వెళ్ళావు, బ్రహ్మరాక్షసుడిని నా మనసే కరిగింది, ఆ పాటకి ఎంత శక్తి ఉంటుందో కదా, ఆ పాటకున్న శక్తిని నాకు ప్రసాదించు అన్నాడు. నేను పాట పాడింది శక్తి వస్తుందనో ఫలం వస్తుందనో కాదు, కేవలం నా పెరుమాళ్ళు ఆనందపడతాడని పాడాను అన్నాడు. పోనీ అంతా కాదు, ఆ పల్లవి ఉంటుంది కదా, ఆ చరణం ఉంటుంది కదా, ఆ మాత్రం ఆ పల్లవి లేదా చరణం యొక్క ఫలాన్ని నాకు దారపోయి అన్నారు. కైసిక ద్వాదశి అని ఈయన దారపోసాడు. దారపోయగానే ఆ బ్రహ్మరాక్షసుడు మళ్ళీ బ్రహ్మవేత్త అయిపోయాడు. అంటే భగవద్భక్తుడికి దేహం పైన మోహం ఉండదు, చావు అంటే భయం ఉండదు. తన యొక్క ప్రభావం చేత బ్రహ్మరాక్షసుడు కూడా ఉద్ధరింపగలడు. కాబట్టి బొట్టు పెట్టుకోవడం ద్వారానో లేదో దండలు వేసుకోవడం ద్వారానో ఒకరు భక్తులు కారు. కేవలం వారి యొక్క తపశ్శక్తి, వారి నిష్ఠ, వారి యొక్క ఆచరణ మాత్రమే వారిని భక్తులుగా లోకానికి చూపిస్తుంది. కాబట్టి మనం అందరం మళ్ళీ పుట్టని చోటికి వెళ్ళాలి. ఆ పుట్టని చోటు ఎక్కడుంది? అన్నమయ్య చెప్తాడు, పుట్టిన చోటుకే మరలి జొచ్చి చెప్తారు భలే. వట్టి లంపటము అంటాడు. పుట్టిన చోటుకే మళ్ళీ వస్తున్నావు కదా, అది వట్టి లంపటమే కదా. అందుకే మళ్ళీ పుట్టకూడదు. పుట్టకూడదంటే ఏం చేయాలి? మనకి ఈ ప్రపంచం పట్టకూడదు. పుట్టకూడదంటే ఈ ప్రపంచం మనకి పట్టకూడదు. కాబట్టి మనకి పట్టవలసింది ఏమిటి? భగవంతుడి యొక్క పాదస్మరణ. తూ అంతర్యామి సబ్కా స్వామి, తూ అంతర్యామి సబ్కా స్వామి, హే రామ్ హే రామ్ హే రామ్ హే రామ్. तू ही पिता है, तू ही माता है, तू ही पिता है, तू ही माता है. చాలా బాగుంటుంది. మేము చిన్నప్పటి నుంచి తిరుమలలో వింటున్నాం కాబట్టి ఇలా లోపల ఎప్పుడూ ఓ కీర్తనో ఓ జపమో మన హృదయంలో నడుస్తూ ఉంటే ఈ జీవితానికి సార్థకత. ఏ ఊళ్ళోనో పుట్టాం, ఒక అమ్మకి నాన్నకి, మళ్ళీ చనిపోతే ఎక్కడికి వెళ్తామో, మళ్ళీ ఏ కడుపులో పుడతామో మన చేతుల్లో ఏమీ లేదు కదా. కాబట్టి ఈ చేతుల్లో మనకున్నది ఒకే ఒకటి, ఏమిటంటే భగవన్నామం. అందరూ చెప్పండి, అందరూ చెప్పండి. నమో నమో బ్రహ్మణ్య బ్రహ్మణ్య దేవాయ దేవాయ గోబ్రాహ్మణ గోబ్రాహ్మణ హితాయ చ హితాయ చ జగద్ధితాయ జగద్ధితాయ కృష్ణాయ కృష్ణాయ గోవిందాయ గోవిందాయ నమో నమో నమః. నమః. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. కాబట్టి మన ఆత్మ సంతోషంగా నిద్రపోతే మధ్యలో నిద్ర లేవకుండా మనం ఏవేవో కళ్ళకంటూ ఉంటాం. శరీరం ఏమో పడుకుంటుంది,
మనసేమో ఎక్కడికో వెళ్ళొస్తుంటుంది. మరి కదలనిది నువ్వా, కదిలేది నువ్వా? చెప్పు. రెండు ఎందుకు వద్ది? నువ్వు ఎక్కడ ఉన్నావు అక్కడ ఉండలేదు కదా, ఒకచోటే ఉన్నావు. ఆ ఒకటేంటో నువ్వేం దేవుడు కాదు. ఏకో బహూనాం దదాతి కామాన్. ఒక్కడే చాలాగా మారతాడు భగవంతుడు, కానీ మనం ఒక్కళ్ళమే. ఆ ఒక్కటి కదిలేది, కదలంది కాదు. ఈ శరీరం కదలదు మామూలుగా, కదిలించేది ఎవరు? భగవంతుడు, ఆత్మ. అందుకనే మనం ఈ శరీరం కాదు అనే జ్ఞానం మనకు కలగడానికి మన చిన్నప్పుడు భజన చేసేవారు. ఆ భజనలో పాటలు బాగుండేవి. ఏముండేదంటే, ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా, ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. ఆవుకు రంగులు ఉన్నాయి గాని పాలకు రంగులు ఉన్నాయా? ఆవు వంటిదే నీ ఆత్మ, పాల వంటిదే పరమాత్మ. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. చెరుకుకు కనుపులు ఉన్నాయి గాని తీపికి కనుపులు ఉన్నాయా? చెరుకు వంటిదే నీ ఆత్మ, తీపి వంటిదే పరమాత్మ. చెరుకు వంటిదే నీ ఆత్మ, తీపి వంటిదే పరమాత్మ. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. కాబట్టి మనం ఆత్మస్వరూపం అని తెలుసుకోవడమే మానవ జీవితానికి ముఖ్య లక్ష్యం. కాబట్టి మళ్ళీ పుట్టనటువంటి చోటికి మనం వెళ్ళిపోవాలి. నిద్ర, తిండి, భయపడ్డం, సంసారం, ఇవన్నీ చిన్న పక్షి కూడా చేస్తుంది, చిన్న పురుగు కూడా చేస్తుంది. ఆహార నిద్ర భయమైదునాంచ ఏతత్ నర పశు సమానం. కాబట్టి జంతువులు చేసే పని చేయడానికి కాదు నీకింత గొప్ప జన్మిచ్చింది. మళ్ళీ పుట్టని చోటికి మోక్ష స్థితికి వెళ్ళడానికే ఈ జన్మ. కాబట్టి మనం అంతా వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి. మరి ఎక్కడికి వెళ్ళాలో ఎలా తెలుస్తుంది? కాస్త చదివి ఏడిస్తే, కాస్త వింటే, ఆ విన్నది ఆచరిస్తే, సూర్యుడికో నమస్కారం చేయండి. మీరంతా చేస్తారు. జపం చేయండి, చదవండి, వినండి, మనసు పెట్టి పూజ చేయండి. ఈ ప్రపంచం అశాశ్వతం అని తెలుసుకోండి. మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు మనతో రారని తెలుసుకోండి. మన దేహ బంధువులు ఎవరు కూడా మనతో రారు, మనకేమీ కారు అని తెలుసుకోండి. ఈ రైలు ప్రయాణంలో మనం కొన్నాళ్ళు కలిసి ఉన్నట్టే ఈ జీవిత ప్రయాణంలో కూడా అందరూ కొన్నాళ్ళే కలిసి ఉంటారు అని తెలుసుకోండి. తగ్గట్టు మలుచుకోండి మీ జీవితాన్ని. భగవంతుడి యొక్క హృదయాన్ని గెలుచుకోండి. యముడు వచ్చే లోపల యముడి పేరు దండపాణి, రాముడి పేరు కోదండపాణి. కాబట్టి ఆ కోదండపాణి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మీరంతా ప్రయత్నం చేసి ఈ శరీరం వదిలేటప్పుడు బాధపడకుండా చక్కగా మన అన్నమాచార్యులు వారు చెప్పినట్లుగా గోవిందాది నామోచ్చారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు. ఆవల నీవల నోరగుమ్మలుగా ఆడుదమీతని పాడుదము. గోవిందాది నామోచ్చారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు. సత్యము సత్యము సకల సురలలో నిత్యుడు శ్రీహరి నిర్మలుడు. ప్రత్యక్షమిదే ప్రాణుల లోపల, ప్రత్యక్షమిదే ప్రాణుల లోపల
అత్యంతము శరణనరో ఈతని ప్రత్యక్షమిదే ప్రాణుల లోపల అత్యంతము శరణనరో ఈతని గోవిందాది నామోచ్చారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు. కొల్లలు అంటే అర్థం ఏమిటండి? కొల్లలు అంటే చాలా అని. మనకిప్పుడు చాలా ఏం దొరికినాయి? గోవింద, మాధవ, కేశవ, మధుసూదన, హరే, మురారే ఇవన్నీ దొరికినాయి. నాన్న ఎర్రగడ్డ వచ్చింది వెనకాల. సో కాబట్టి భగవన్నామం మనకి దొరికింది. ఈ భగవన్నామంతో మనం ఉద్ధరించుకోవచ్చు. నారదుడు బాధపడుతూ చెప్పాడు, అయ్యో మూర్ఖులైన మానవులారా, మీకు నాలుక దొరికిందే, ఈ నరజన్మ దొరికిందే, నరజన్మ పొంది నాలుక ఉండి నారాయణ అనకుండా ఎందుకు చచ్చిపోతున్నారు? నారాయణ అంటూ చచ్చిపోవచ్చు కదా. ನರಜನ್ಮ ಬಂದಾಗಿ ನಾಲಿಗೆ ರೂವಾಗೆ ನಾರಾಯಣನ ಬಾರದೆ ಕೃಷ್ಣಾಯನ ಬಾರದೆ ಕನ್ನಡದಲ್ಲಿ ಹೇಳಿದ್ದಾರೆ. ఏమన్నా నారాయణ అనొచ్చు కదా, కృష్ణ అనొచ్చు కదా అన్నారు. కాబట్టే మన పెద్దలు భగవన్నామాన్ని పట్టుకోమని చెప్పారు, అదే ఉద్ధరిస్తుందని చెప్పారు. కానీ మన మనస్సు ఎప్పుడూ మాయలో ఉంటుంది. ఆ మాయ ఏం చెప్తుందంటే నువ్వు బాగానే ఉన్నావు అని చెబుతుంది. ఏమిట్రా బాగు, భాగవతం చెబుతుంది మనం ఎక్కడున్నాం అంటే రైల్లో ఉన్నామండి, విజయవాడలో ఉన్నాం, హైదరాబాద్లో ఉన్నామని చెప్తుంటాం. కానీ మనం ఎక్కడున్నాం? కాలసర్పం యొక్క నోట్లో ఉన్నాము. కాలసర్పం అలా నోరు తెరిచింది, కప్పెళ్ళి కూర్చుంది, ఎప్పుడోకప్పుడు అలా నోరు మూస్తుంది. దాని పేరే మరణం. మన చాప్టర్ క్లోజ్ అయిపోతుంది కదా. ఎన్ని దాచుకున్నామో కదా మనం. బ్యాగులో బోల్డ్ దాచాం, పెట్టిలో దాచాం, బీరువాలో దాచాం, బ్యాంకులో దాచాం, మనసులో దాచాం. ఈ దాచినవన్నీ మోసుకుని వెళ్ళలేమే, అన్నీ వదిలేయాలి కదా. అందుకే చెప్తారు ఎవరు, శేషప్ప కవి, తాను దినక ఇతరులకు బెట్టక ధనము భూమి లోపల దాచి దాచి తుదకు దొంగల కిత్తురో దొరల కగునో పోషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. కాబట్టి ధనం యొక్క ఉపయోగం ఏమిటంటే మళ్ళీ దరిద్రుల్లో మనం పుట్టకుండా ఉండేలాంటి పుణ్యకార్యాలు చేయడం. అందుకని గోసేవ చేయండి, సాధు సేవ చేయండి, పుస్తకాల సేవ చేయండి. పుస్తకాలు మీరు కొనండి, మీరు చదవండి, ఇతరులకు పంచిపెట్టండి. చాలా తక్కువ రేట్లో గోరఖ్పూర్ వారు దొరుకుతాయి. అలా కొన్ని పుస్తకాలు పెట్టుకోండి, 100, 50 ఎవరు వచ్చినా ఒకటి ఇస్తూ ఉండండి. బాలుర కర్తవ్యం ఎంత బాగుందో పుస్తకం, 15, 20 అద్భుతమైన పుస్తకాలు. కాబట్టి మనం అందరం కూడా మన పూర్వీకులైనటువంటి నారదుడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, వాల్మీకి ఇలాంటి గొప్ప ఋషులు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మనం పొందుతూ ఇతరులకు ఇద్దాం. చివరగా ఒక కథ చెప్పి నేను ముగిస్తాను. మనం అంతా పర్ఫెక్ట్గా ఉన్నాం, బాగానే ఉన్నాం అని అనుకుంటూ ఉంటాం. కానీ కృష్ణ భగవాన్ భగవద్గీతలో చెప్పారు, మమ మాయా దురత్యయ అన్నారు. అంటే నా మాయని తప్పించుకోవడం ఎవరికి సాధ్యం కాదు. కానీ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతే. ఎవడైతే నాకు శరణాగతి పొందుతాడో వాడు మాయ నుంచి తప్పించుకోగలడు. దానికి ఒక కథ చెప్పారు. ఏమిటంటే భార్యాభర్తలు ఇద్దరు ఏదో ఉపన్యాసం విని రోజు ఒక అతిథికి భోజనం పెట్టాలి, పెట్టిన తర్వాతే మనం తినాలి అని నిర్ణయానికి వచ్చారు. బయటికి వెళ్ళారు, వెతికాడు ఈ భర్త. ఒక ఆయన కనపడ్డారు, రండి సార్ మా ఇంటికి భోజనానికి అన్నాడు. అతను బెగ్గరం, ఓన్లీ భోజనాలు పిలుస్తున్నారు, ఆనందమేగా. వెళ్ళాడు, భోజనం చేశాడు.
వీళ్ళ నియమం వాళ్ళ మాటల్లో అర్థమైపోయింది. ఈయన మర్నాడు భోజనానికి పిలుద్దామని అలా బయటికి 4 అడుగులు వేసాడు. వీడు రెడీగా ఉన్నాడు. ఎవరు? వీడే. నిన్న వచ్చాడుగా, నిన్న వచ్చినాడే రెడీగా ఉన్నాడు. సార్ రండి సార్ అన్నాడు. 3వ రోజు 4వ రోజు ఎక్కడికి వెళ్ళినా ఈ ఎర్రగడ్డ అలగడ్డే. వీడు రెడీగా ఉంటున్నాడు. 4 అడుగులు వేస్తే గుమ్మంలో ఉంటున్నాడు. అయ్యి బాబోయ్, వీడే రోజు వచ్చేస్తున్నాడు, సత్రం అయిపోయింది, వీడి నుంచి ఎలా తప్పించుకోవాలి అని భార్యాభర్తలు ఇద్దరు ప్లాన్ చేసి వాడు వచ్చేటవి తెక్కొట్టేసుకున్నాడు. నువ్వెంత కొట్టేసుకున్నాడు. వాడు వెళ్ళిపోయాడు. అమ్మయ్యా, మన ప్లాన్ బాగానే వర్కౌట్ అయ్యింది అని వీళ్ళిద్దరూ చప్పట్లు కొట్టుకుంటూ వాడు వెళ్ళిపోయాడు అని అనుకుంటున్నారు. నాటకం బాగానే పనిచేసింది అనుకున్నారు. ఉత్తిత్తి గొడవ బాగానే ఉంది, ఉత్తిత్తి డ్రామా, ఉత్తిత్తిగా కలహం పెట్టుకున్నాం కదా, ఇది బాగానే వర్కౌట్ అయింది అని అనుకుంటున్నారు. వాడు ఒక్క సెకండ్లో వచ్చి నేను కూడా ఉట్టినే వెళ్ళాను అన్నాడు. ఈ కథ చెప్పి రసానంద ప్రభని శ్రీరంగంలో ఉంటారు, వారు అన్నారు, మాయ కూడా అంతే, నేను అన్ని జయించాను అనుకుంటాడు వీడు, అది అలా బెగ్గరలా బిగ్గా అయిపోయి వచ్చేస్తుంది. కాబట్టి మనం ఇక్కడి నుంచి వెళ్ళే వరకు, అంటే ఈ భూమి మీద నుంచి వదిలి వెళ్ళే వరకు నేను పెరపట్టి అనుకోకండి. ఎప్పుడైనా మాయపడుతుంది. పెద్ద వాళ్ళే పట్టింది. ఆఫ్టర్ ఆల్ మనం ఎంత బచ్చగలం. కాబట్టి వినయంతో ఉండండి, విజ్ఞానంతో ఉండండి, అజ్ఞానాన్ని వదలండి, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి, ఇతరులను ఉద్ధరింప చేయండి. భారతీయులుగా చైతన్య మహాప్రభు మనందరికీ ఇచ్చినటువంటి ఆజ్ఞ, భారత భూమితే హోయిలే మనుష్య జన్మయారా జన్మ సార్థకరి కరపరోపకార అన్నారు. కాబట్టి మళ్ళీ పుట్టనటువంటి లోకం ఒకటి ఉంది. ఆ లోకానికి రమ్మని కృష్ణ భగవాన్ పిలుస్తున్నాడు, భాగవతాది పురాణాల ద్వారా, భగవద్గీత ద్వారా. కానీ మనం అందరం కూడా ఆ వచ్చిన చోటికి వెళ్ళాలి. ఆ వెళ్ళడం కోసమని కొంచెం సమయం ఇచ్చి మంత్రజపం చేయండి, మౌనం చేయండి, పారాయణ చేయండి, శ్రవణం చేయండి, దేవాలయాల్లో సేవ చేయండి, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి. ఇందుకోసమే మనం భూమి మీదకి వచ్చాం. లోకాన్ని అంతటినీ నేను ఉద్ధరిస్తాననేది పశ్చాబద్ధం. మనం ఉద్ధరించగలమా ఇంత లోకాన్ని? ఒక ఆయన పాము వచ్చి కరిచింది. ఏం చేయాలి? తెలివైనోడైతే ఏం చేయాలి? ఆ పాము ఎక్కడుందో వెతికి పట్టుకుని చంపేయాలి. అవునా? హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి. ఏ పాము నువ్వు దాన్ని వెతికే లోపల ఇది పానం, నువ్వు మంగళం అయిపోతావు. అవునా? కాబట్టి ఆ పాముని ఎతికించి దాన్ని చంపేద్దాం అనుకునే ఆలోచన విడిచిపెట్టి నిన్ను నువ్వు రక్షించుకుంటావు కదా. అలాగే లోకంలో చాలామంది చాలా రకాలుగా ఉంటారు. వీళ్ళందరినీ మనం ఉద్ధరించలేము, కానీ మనల్ని మనం ఉద్ధరించుకోగలం. ఆ ప్రయత్నం మనం చేద్దాం. భగవన్నామం చేస్తూ, రోజు సూర్య నమస్కారం చేస్తూ, భగవంతుడి సేవ చేస్తూ, మన పిల్లల్ని, మన ఇళ్లలో ఉండే పిల్లలను కూర్చోబెట్టి మన ధర్మం, మన దేశం, మన సంస్కృతి, మన సాంప్రదాయం, భగవద్గీత, భాగవతం గురించి చెబుతాం. మనం ఉద్ధరించుకుందాం. భారత్ మాతాకి జై, సీతారామచంద్రమూర్తి భగవాన్ కి జై, అయోధ్య ధామ్ కి జై, మధురా ధామ్ కి జై, శ్రీకృష్ణ భగవాన్ కి జై, బృందావన్ బిహారీ లాల్ కి జై, శ్రీల ప్రభుపాద్ కి జై, శ్రీ ఆది శంకరాచార్య స్వామి కి జై, శ్రీ మధ్వాచార్య స్వామి కి జై, శ్రీ శ్రీ భగవంత్ రామానుజాచార్య స్వామి కి జై, శ్రీల ప్రభుపాద్ కి జై, గోవిందా గోవిందా, జై శ్రీరామ్. జై శ్రీరామ్. మీరు చక్కగా యాత్రలో పాల్గొని మీరు ఎవ్వరూ కూడా చాలా ఒబిడియంట్గా ఉంటూ యాత్ర సవ్యంగా జరిగేలా చేస్తున్నారు. కాబట్టి యాత్ర బాగా జరిగితే జరుగుతుంది, ఇంకా జరుగుద్ది. ఈ పూర్తయిన తర్వాత పుణ్యం కూడా మీకే వస్తుంది. ఎందుకంటే ఒక్క విషం చుక్క చాలు బిందెడు పాలు పాడైపోవడానికి. అలాగా ఎవరో ఒకరు తప్పు చేస్తే వాతావరణం పాడు. అందుకని మనం యాత్రకు వచ్చాము, గొడవ పెట్టుకోవడానికి కాదు, లేకపోతే కేవలం నిందారోపణ కాదు. లోపం ఉంటే చెప్పాలి, చెప్పకపోతే వాళ్ళకి తెలియదు. పొద్దున బజ్జీ బాగుందని చెప్పాలి. మొన్న ఏదో పూరి బాగోలేదు, పర్లేదు బాగోలేదని చెప్పండి, దోషం కాదు అది. కానీ కేవలం మన సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ
ఏదో అహం కోసం మరో దానికోసం గొడవ పెట్టుకుని మిగిలిన వాళ్ళ భావనని మిగిలిన వాళ్ళ మూడ్ని పాడు చేయకుండా చక్కగా నదీ నదాల దగ్గర స్నానం చేస్తూ పితృతర్పణాలు వదులుతూ వారిని గుర్తు చేసుకుంటూ భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం ప్రార్థన చేద్దాం. జై శివనారాయణ. జై శ్రీమన్నారాయణ. హరే కృష్ణ. హరే కృష్ణ. శిల ప్రభుపాదికి జై. ఓం తత్సత్.